సార్ చెప్పండి, గత వీడియోలో చూసుకున్నట్లయితే గోల్డ్ లోన్ గురించి కేవైసీ డాక్యుమెంట్స్ గురించి కూడా ఉంటే చాలు అని చేసి చెప్పారు. మరి కానీ ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అనేది బ్యాంకర్స్ అడుగుతున్నారు, అది నిజమే అంటారా? కరెక్ట్ అమ్మా. చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఆ వీడియో చూసాక స్పందన తెలిసి నాకు రిటైర్డ్ బ్యాంకర్స్ లేకపోతే ఇప్పుడు ఎంగేజ్ అయిన బ్యాంకర్స్ కూడా ఆర్బీఐ గైడ్లైన్స్ ఇచ్చింది. ఓకే. ఆర్బీఐ గైడ్లైన్స్ గురించి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. కానీ నేను కనుక్కున్న ప్రకారంగా ఆర్బీఐ గైడ్లైన్స్ వెంటనే అమలు చేయట్లేదు. ఆర్బీఐ గైడ్లైన్స్లో ఒకటి ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి వాళ్ళు సలహా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు అందరూ కూడా బంగారం పెట్టుకుంటారు కదా, మీరు పెట్టుకున్న ప్రతి బంగారానికి ఒక చెవిదిద్దుకు కానీ ఒక నగకు కానీ దేనికి కానీ మీ ఇళ్లలో రసీదులు ఉంటాయా? ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అంటే రసీదు కావాలి, ఆ రసీదులు ఉంటాయా? కాబట్టి దీని మీద బ్యాంకర్లందరూ కూడా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ వాళ్ళు స్పందిస్తున్నారు. అందరినీ ఆ విధంగా అంటే లోన్ అమౌంట్ని బట్టి అడిగితే పర్వాలేదు, అదే 2 లక్షలు 5 లక్షలు 3 లక్షలు ఇలా తీసుకునే వాళ్ళకు కూడా ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అంటే ఎక్కడికి తెస్తారు? పడేస్తాం. అదే కాదు, ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ అంటే మీరు కొనుక్కున్న దానికి మీ దగ్గర ఉండొచ్చు. ఎవరో మీకు పెళ్లిలో గిఫ్ట్ ఇస్తారు, మీ అమ్మమ్మ మీ బామ్మ పిన్నులు ఎంతోమంది ఇస్తారు కదా. గతంలో అమెరికా నుంచి వచ్చేటప్పుడు మీకు గుర్తుందో లేదో, మీ చిన్నప్పుడు మీకు కూడా వచ్చి ఉండొచ్చు, చిన్న చిన్న డాలర్లు తెచ్చి ఆ రోజుల్లో 10 గ్రామ్స్ 20 గ్రామ్స్ గోల్డ్ ఇచ్చేవాళ్ళు. మరి దాంతోపాటు నాకు ఓనర్షిప్ ప్రూఫ్ కూడా ఇవ్వమా అని చెప్పి మీరు పిన్నిని అడగలరా? మీ కజిన్ అడగలరా? లేదు. కాబట్టి అది ఇండికేట్ చేశారు. అది ఎవరి గురించి అంటే ఒక 1 kg. ఓకే, అంటే ఎక్కువగా అమౌంట్ లోన్ కోసం వే చేసే వాళ్ళు మాత్రం.